వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి సక్సెస్ విషయంలో వృద్ధి శాతం క్రమంగా పెరుగుతుంది. మిగతా సమస్యల పరిష్కారం జరుగుతుంది. కొత్త ప్రాజెక్టుల ప్రణాళిక రచన ఈ నెలలో బాగా అనుకూలంగా ఉంది. ఇతరుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకి అధికారుల ఆదరణ లభిస్తుంది. గుర్తింపు కూడా పొందుతారు. అన్ని విషయాలు కూడా విజయం వైపే ప్రయాణం చేసి ఆనందంగా ఉంటారు. ద్వితీయ గురుడు కారణంగా యశోవృద్ధి, సౌభాగ్యము, ధనాదాయము, కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఉంటారు. వ్యాపారస్తులందరికీ కూడా అంత అనుకూలమైన కాలమే. అయినప్పటికీ ఏదో లేని మనశ్శాంతి వెంటాడుతూనే ఉంటుంది. బుద్ధిమాన్యం ఏర్పడుతుంది. మన మాటల మూలంగా బంధువులతో విరోధం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మనోచాంచల్యం, మానసిక అశాంతి, ఇతరులను నమ్మకపోవడం, అందువల్ల మన పనులు మనమే చేసుకోవాలనేటువంటి బుద్ధి పుట్టి ఆ పనులన్నీ వ్యర్థం అవుతాయి. చాలా జాగ్రత్త. దానివల్ల ధన వ్యయం ఎక్కువ జరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో పూర్వం నుంచి ఉన్న వ్యాధులకు నయం కలుగుతుంది. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి వైద్యులను తరచూ సంప్రదించవలసి వస్తూ ఉంటుంది. దశమ రాహువు కారణంగా మనస్సౌఖ్యం, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అభిష్ట సిద్ధి కలుగుతుంది. ఏ పని మొదలెట్టినా సరే ఆర్థిక అభివృద్ధి, ఆదాయం బాగా లభిస్తుంది. వ్యాపారస్తులకి వర్కర్స్ వల్ల ప్రాబ్లం వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా ఫలిస్తుంది. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి కొంచెం అపవాదులు వచ్చినా వ్యతిరేకత కలగవచ్చు. అయినా సరే దాన్ని అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మొండి బాకీలన్నీ వసూలవుతాయి. ఉద్యోగస్తులకి తోటివారి వలన ఇబ్బందులు, దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటారు. అలంకరణ వస్తువుల కోసం చాలా కొనుగోలు చేస్తారు. దానికి అధిక వ్యయం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు చాలా చురుకుగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలన్నిటినీ కూడా వాయిదా వేయండి. పిల్లల చదువు అభివృద్ధి మాటలు విని చాలా ఆనందంగా ఉంటారు. శరీర ఆరోగ్యం, మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పులు ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు రామరక్షాస్తోత్రాన్ని పారాయణ చేయటం, చదవడం రానివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని 27 సార్లు ఉదయం సాయంత్రం పారాయణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.